ఆరాధనలోకి ప్రవేశించక ముందు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించే వారంగా ఉందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాగా చదివేవారు ఈ మైక తీసుకోండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాగా చదివేవారు మైక తీసుకోండి. మొదటి వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. చాలు. మరొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగంగా, దేవాధిపతి, సృష్టికర్త దేవా, ఈ యొక్క సమయంలో నీ దాసులైన మరుగుపరిచి మీరే మాట్లాడుతురండి దేవా. మా మాటలు మా జ్ఞాన తండ్రి, పుట్టి తండ్రి, మీరు మాట్లాడితేనే ప్రభా నాయన మరి మాకు అందరికీ కూడా దేవా మరి రుచి దొరుకుతుంది ప్రభా. దయగల మీ హస్తాన్ని చాపండి. రావాల్సిన వారు ఉంటే తీసుకురండి. వచ్చిన వారిని మీరు బలపరచము, సహాయ సహకారాలు అందించము దేవా. ఏక మనసుతో నీ మాటలు చెప్పటకు సహాయం చేయండి. వచ్చిన వారు కూడా ఏక మనసుతో వినటకు కృప చూపించమని దేవా. ఎటువంటి తొందరపాటు లేకుండా సహాయం చేయండి. మేము విడిచి వచ్చిన కుటుంబాలతో దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియపరుస్తూ, వచ్చిన మీకు అందరికీ కూడా దేవుని నామన అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? ప్రైజ్లాడు చెప్పింది నేను కాదు, బెనర్జీ అన్న చెప్పమన్నారు. మీకు ఆయన చెప్పమన్నారు రాత్రి, మీకు చెప్పేసాను. మళ్ళీ తర్వాత నేను మర్చిపోతాను కనుక ముందే చెప్పేసా. సరే, అంతా బాగున్నారా? చెప్పాలా? కొంతమంది ఏం చెబుతున్నారంటే మేము బాగున్నాం కానీ బాధలు మాత్రం తప్పట్లేదు అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే అంతా బాగానే ఉన్నాం అంటున్నారు. ఒక్కళ్ళన్నా మేము బాగున్నాం అన్నా మీరు ఎట్లా ఉన్నారు, మీరు బాగున్నారా అని అడగట్లే. చూసారా ఎంత మంచివాళ్ళు. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనం చదివిన మాటలో ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఏమని అంటున్నాడు చదవండి. 3వ అధ్యాయము మొదటి మాటలోనే ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు ఎదుగుచున్న
ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని మైకలు చదవమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎందుకు వస్తున్నాడు దేవుడు? దేవుని దూత ఎందుకు వచ్చాడు? కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? మీ హృదయమే దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? చూడండి, దేవుడు ఉండే ఆలయము మన హృదయాలైతే, ఆయన్ని ఆరాధించే ఆలయము దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో నీకంటే నాకంటే ముందుగా ఆయన ఈ ఆలయంలోకి, లేకపోతే ఈ మందిరంలోకి, ఈ పరిశుద్ధ స్థలములోకి వచ్చాడంట. ఎందుకు వచ్చాడు? ప్రకటన గ్రంథంలో చదివారు కదా, చూడండి 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి, ఆలయములో చూడండి, ఇక్కడ అనేక సార్లు మనకి అనేకమైన కోరికలు ఉంటాయి. మన కోరికలకి ఎప్పటికప్పుడే తాజా కోరికలు కోరుతూ ఉంటాం. కానీ దేవాది దేవుడు ఆయన కోరుకునేది ఏంటంటే, ఆలయములో ఆరాధించే వాళ్ళని లెక్క పెడుతున్నాడంట దేవదూత. ఆలయంలో పూజించేవారు ఎంతమంది ఉన్నారు? ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి బాగా. పోయిన వారం అంత ముందు వారం చేస్తూ ఉంటారు, అవి గుర్తుంటాయి. ఈ వారం చెప్పింది ఇంకా 2 వారాల వరకు వాడుతూ ఉంటారు. అంటే ఎప్పటిదప్పుడే వండుకుంటున్నాం, ఎప్పటిదప్పుడే తింటున్నాం, ఎప్పటిదప్పుడే శుద్ధి చేసుకుంటున్నాం కదా. చూడండి, ఇక్కడ దేవుని దూత ఎందుకు వచ్చాడంటే, ఆలయములో సంఘముగా, సమాజముగా ఈ కూడుకున్న వారు ఎంతమంది ఆరాధిస్తున్నారు, ఎంతమంది ఆరాధన పక్కన వాళ్ళకి వినపడుతుంది, పక్కన వాళ్ళు ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే నీ ఆరాధన నీకు వినపడేటట్టుగా ఆరాధించేది కాదు. కనుక ఆరాధన అనేది దేవదూతలు చేసినప్పుడు గడప కమ్ములు ఏమైపోయినాయి? కదిలిపోయినాయి. మరి మన ఆరాధనకి ఏం కదులుతున్నాయి? కనీసం స్థాపన కదులుతుందా? కుర్చీలన్నా ఊగుతున్నాయా? చూడు, అనేక సార్లు భూకంపం వస్తుంది, ఎన్ని బిల్డింగులు కూలిపోతున్నాయి. చూడండి, దేవుని పిల్లలమైన మనం గంభీరంగా మనం ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు అక్కడ పైనుండి ఏం చేస్తారు? సంతోషించేవారుగా ఉంటాడు. ఈ కోసూరు వారి పాలెం ఇంతమంది నన్ను ఆరాధించేవారు ఉన్నారా? దేవదూత వెళ్ళి లెక్క పెట్టుకోవాలి. ఎవరా దేవదూత? యెహోవా దూత ఎవరు? యెహోవా దూత ఎవరు చెప్పండి? యెహోవా దూత ఎవరు? యెహోవా దూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి వాడబడిన ఆయన ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు వారి దూత పేరు చెబుతున్నారు మీరు. ఇప్పుడు దేవాది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ముందుగా నిన్ను ఆయన్ని ఇక్కడికి ఎందుకు పంపించాడంటే, ఎవరెవరు ఆరాధిస్తున్నారో చూడటానికి, లెక్క పెట్టుకోవటానికి కదా. మనం జీతాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నెలంతా డ్యూటీ చేసి 1, 2, 3 తారీఖు, ఇప్పుడు ఎంత తారీఖు ఇవాళ? ఎంతమ్మా? 3 గట్టిగా చెప్పాలి. మరి ఎన్ని రోజులు అయిపోయిన జీతాలు వచ్చి? ఎంత లెక్క పెట్టేసి ఉంటారు? నీళ్ళకింత, పాలకింత, స్కూల్కింత, ఇంట్లో ఖర్చులంత మీరు చెప్పరు, నేనే చెప్తున్నాను. లీస్ట్ ఎంత పడుకుని తీస్తాం కదా, కూరగాయలకింత, పాలకింత అనా. మరి మా అన్న ఉన్నాడంటే కొబ్బరి బండాలకింత, అటు బాటిల్కింత, ఇవన్నీ లెక్క పెట్టుకుంటాం. సృష్టికర్త అయిన దేవుడు అవన్నీ ఆయనకి
అవసరం లేదు, కానీ ఆరాధించేవాళ్ళు కావాలి, నాకు నన్ను సంతోషపెట్టేవారు కావాలి, నన్ను ఆనందపరిచేవాళ్ళు కావాలి, నన్ను హెచ్చించేవారు కావాలి, నన్ను పొగిడేవాళ్ళు కావాలి. తిట్టేవాళ్ళు ఎందుకు కదా? కానీ సృష్టికర్త అయిన దేవుని కోరిక ఏంటంటే ఆలయంలోకి వచ్చి ఆ దేవదూత లెక్క పెట్టుకుంటుందంట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. నీ ఆరాధన ఊరికినే పోదు, నీ ఆరాధన ఉచితంగా ఆరాధించేసామనుకోవద్దు. ప్రతి వాని ఆరాధన దేవుని సన్నిధిలో వెళుతుంది. ఎవరా దేవుడు? ఆదికాండంలో చదివాం, 2:10 చదివాం కదా. ఆదికాండంలో ఎవరా దేవుడు? సృష్టికర్త. ఎవరా దేవుడు? నదులను కలుగు చేసిన వాడు. అందుకే ఆయన అంటాడు, నేను మొదటి వాడను అంటాడు కదా. మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో యుగాయుగములు జీవించువాడును, మృతుడునైతిని కానీ యుగాయుగాలు సజీవుడును. సజీవం గల దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. సారం లేని వ్యక్తిలాగా మనం కూర్చోకూడదు, నీరు గారిపోయిన వ్యక్తిలాగా అలా ఉండకూడదు. దేవునికి స్తుతియాగం చేసేటప్పుడు ఎలా ఉండాలి? పూజ చేసేటప్పుడు గంట ఎలా కొట్టి ఉంటాం? పూజలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, నాతో పాటు సహా. ఎవరు లేరా? మీరంతా నామకార్థ క్రైస్తువులా చెప్పరు. ఆ గంట ఎట్లా మోగుద్ది? భూషణం అన్న గంట ఎలా మోగుద్ది? ఇత్తడి గంట ఎలా మోగుద్ది? తెచ్చి ఈసారి వారం తీసుకురావాలా? ఎద్దులకు కడతారు కదా గంటలో. అడవిలో తప్పిపోయినా, పొలాలు తప్పిపోయినా గంట సౌండ్ని వెళ్ళి వాటిని తోలుకొచ్చేవాళ్ళం ఒకప్పుడు. అలాంటి పని నేను చేసి ఉన్నానులే. చూడండి, మన ఆరాధన ఎలా ఉండాలంటే పక్క వారికి ఇలాంటి ఆరాధన నేను చేయలేకపోతున్నానే అనే భారం వాళ్ళకి రావాలి. కనుక దేవాది దేవుడు ముందుగానే పంపించాడు. ఆయన దూత వచ్చింది ఇక్కడికి, ఆయన దూత నన్ను నడిపించింది, ఆయన దూత మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది లోపలికి. కనుకని సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. చదవండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తాడు. ప్రకటన గ్రంథం దానికి ముందు క్షమించండి, 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన ఎంతమంది చచ్చారు? 7,000 మంది చచ్చిపోయారంట. చదవండి ఇంకా. మిగిలిన వారు దేని గురించి ఆరాధిస్తున్నారు? వాళ్ళు భయముతో వస్తారంట. కొంతమంది భక్తితో కాదు, అయ్యో ఈ రోజున ఆరాధన చెయ్యాలి అనే భయం. వెళ్ళకపోతే అన్నవాళ్ళు అడుగుతారేమో, అన్నవాళ్ళ భయం. తర్వాత ఆరాధన చేయకపోతే రేపొద్దున దేవుడు లెక్క అడుగుతాడేమనే భయం కదా. అందుకని ఆదరేపించుకోవడానికి వస్తూ ఉంటారు కొంతమంది. మీరు కాదులే, ఇక్కడ అంటున్నాడు. ఎన్నో వచనమ్మా? చదవండి, 16వ వచనం చదవండి. ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగిందంట. ఎందుకు కలిగింది భూకంపం? దేవుణ్ణి కొంతమంది ఏం చేయలేకపోతున్నారు? నమ్మట్లేదు, మహిమపరచట్లేదు, దేవుడంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంట్రెస్ట్ ఎంతో కడతా ఉంటారు కదా, కానీ దేవుడంటే ఇష్టపడతలేదు. అందుకని కొన్ని చోట్ల దేవుడు ఏం చేస్తున్నారంటే భూకంపం కలిగేటట్టు అనుమతిస్తూ ఉంటున్నాడు. చదవండి, 17వ వచనం. 17వ వచనంలో అంటున్నాడు,
ఇప్పుడు ఏమని ఆరాధిస్తున్నారు వీళ్ళు? వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్న దేవుడువైన ప్రభువా అంటున్నారు. అయ్యా చచ్చిపోయిన వాళ్ళు ఏదో చచ్చిపోయారు, మమ్మల్ని చంపొద్దయ్యా, మేము మాత్రం బతికుండాలి. చూడండి ఎలా ఆరాధిస్తున్నారు. బాధ కలిగినప్పుడు లేదా వ్యాధి కలిగినప్పుడు అన్నవాళ్ళు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర రావాలంటేనంట డబ్బన్నా పోవాలంట, జబ్బన్నా రావాలంట. జబ్బు వస్తే మానని జబ్బు వచ్చిందనుకో ఏదో ఒక దేవుళ్ళని పరిగెత్తుకొస్తారు. డబ్బులు పోయిననుకో ఈ దేవుడు ఆశీర్వదిస్తాడంట కదా అని చెప్పి వస్తారు కొంతమంది. చూడనప్పుడు వీళ్ళు భయముతో ఆరాధిస్తున్నారు. ఎప్పుడన్నా చేసి ఉంటారు అట్లా? ఏమని అన్నారు? వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న సర్వాధికారి. చదవమ్మా. మైక్ ఎక్కడ పెట్టారు? నీవు నీ మహాబలమును స్వీకరించి దేవుని చాలండి, పర్లేదు, ఊరుకోండి. దేవుని యొక్క పిల్లలమైన మనం కొన్ని సంఘాల్లో ఎంత ఆశపడతారో తెలుసా మీకు? నేను చదవాలని పోటీ పడతారు. అమ్మ ఇప్పుడు చదవమనలేదు నేను, అన్నప్పుడు చదవండి చాలు. చూడండి వాళ్ళ ఆరాధన ఎలా ఉందో చూసారా? దేవుణ్ణి ఎలా కొలుస్తున్నారు, ఎలా పూజిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు అన్నది మనకి ప్రాముఖ్యంగా కావాలి. కనుక నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే ఈ చూస్తున్న ప్రకృతిని అంతటిని కూడా నిర్మించిన వాడు ఆయనే. అందులో సమస్తముతో పాటు నిన్ను కూడా ఏం చేశాడు? తయారు చేసుకున్నాడు. అందుకే అంటాడు, చూడు నా అరచేతిలో మిమ్మల్ని చెక్కలేదా? ఆయన ఎవరండి? వడ్లవాని కుమారుడు అని అంటారు. ఆయన ఎవరు? సాకలవాని సొబ్బు అంటాడు, కంసాలవాని పొయ్యి అంటాడు. ఈయన ఎవరంటే మనుషుల్ని చెక్కేవాడు. కనుకనే ఆయన రూపమే నీకిచ్చాడు, నీ రూపమే ఆయనది. కనుకనే సృష్టికర్త అయిన దేవుడు ఈ రూపం ఇచ్చింది ఎందుకు? ఈ మనిషిగా పుట్టించింది ఎందుకు? నిన్ను నన్ను భూలోకంలో తిరిగేటట్టు చేస్తుంది ఎందుకు అంటే నీకోసం కాదు, నా మహిమ నిమిత్తం అంటాడు. చదవండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం త్వరగా 7వ వచనం. చాలా స్పీడ్గా ఉండాలి. నా మహిమ నిమిత్తమే నేను సృష్టించుకున్నాను మిమ్మల్ని. మీ అందరికీ ఒకటే నామం. ఏమంటారు? యేసు రక్తములో కడగబడ్డాము అంటాం, కానీ ఎవరికి వాళ్ళే చెప్పం కదా. కనుక నేను ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు, నా నామమును మహిమపరచాలి, మీరు నా నామాన్ని ఘనపరచాలి, నా నామాన్ని హెచ్చించాలి. చదవండి అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము పక్కనే ఉంటుంది చూడండి. అమ్మా 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రాచుర్యము చేయుదురు. చూడండి దేవునికి ఎంత ఆశ. ఎందుకు ఆయన తయారు చేసుకున్నాడు నిన్నంటే నన్ను ఘనపరుస్తారు వీళ్ళు. ఆదివారం ఒకటేనా చెప్పండి. పాట పాడుతుంటాం కదా, అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తించెదను. అన్ని వేళల్లో. కనుకని దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 8:6.
ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నాను, మనకి ఒక్కడే దేవుడు, ఒకే దేవుడు ఉన్నాడంట. ఆయన ఏమంటాడంటే ఆకాశము నా సింహాసనం అంటాడు, భూమి ఆయన అక్కడ కూర్చుంటే ఆయన పాదాలు ఎక్కడుండి? భూమి మీద ఉన్నాయి. ఎంత పెద్ద దేవుడిని మనం ఆరాధిస్తాకొచ్చాం. మనం అర్హులమేనా? అర్హులమా అనర్హులమా? ముందున్నోళ్ళు చెప్పండి, ముందున్నోళ్ళు చెప్పాలా? అర్హత ఉందా మనకి? లేదు. లేకపోయినా మనకేమి ఇచ్చాడు ఆయన? ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చదవాలి. చదవకుండా ఏం చేయాలి కదా? చదివినాక ఆయన సంతోషిస్తాడు. అమ్మో, నా గ్రంథాన్ని ఇంత శ్రద్ధగా చదువుతున్నారా వీళ్ళు, ఇంత శ్రద్ధగా అందిస్తున్నారు వీళ్ళు. చూడండి, దేవుని పిల్లలమైన మన చిన్న పిల్లలు ముద్దు ముచ్చటిగా మాట్లాడితే ఎంతో ఆనందిస్తామే. సృష్టికర్త అయిన దేవునికి ఎంత ఆనందం నీ ద్వారా. అందుకే ఏమన్నాడు? దేవతలు అనబడిన వారు ఉన్నాను, దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కడు? 1 తిమోతి 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 4వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అక్కడే, దేవునికిను నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు యేసు అనే నరుడు. మధ్యవర్తిగా ఆయన రాకపోతే పరలోకం మనకి తెలవదు. మన పూర్వీకులాగా మనం కూడా ఏం చేయాల్సి వచ్చేది? ఏం చేయాల్సి వచ్చేది? మన పాపం పరిహారం అవటం కొరకు బలులు అర్పించాల్సి వచ్చేది. అందుకని ఆ బలులు అనేది దేవునికి ఇష్టం లేక పెరుగుతుంది, వస్తుంది. పాపం దానికి కూడా ఆత్మ వస్తుంది. ఏం చేయాలి? చదవమ్మా, ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికిను నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన రాకపోతే మనకు పరలోకం తెలీదు, లేదు. కనుకనే ఆయన రావటం వల్ల ప్రతి ప్రార్థనలో నా ప్రభువా, నా దేవా, నా తండ్రి అని మనం ఏం చేస్తుంటాం? ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థనలో కూడా ఘనపరుస్తూ ఉంటాం. రెండు మిక్స్ చేసి పారేసేస్తూ ఉంటాం ఒక్కోసారి. సృష్టికర్త అయిన దేవుడు మనకి తెలియని విషయాలు, ఆరాధన వేరు, ప్రార్థన వేరు, బల్ల వేరు, సువార్త వేరు, గృహకూడికలు వేరు, అన్ని వేరు వేరు ఇవన్నీ రాసి పెట్టిన దేవుడు మరి మనం తెలుసుకోవడం కొరకు ఆ వరము దైవజనుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చారు. లేకపోతే ఎవరికి తెలుసు ఆరాధన క్రమం? ఎవరికి తెలుసు? మన ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు, ఏ సంఘంలో నిలవచ్చు కానీ మీ సంఘంలో నిలవలేమా అంటున్నారు. అంత పాడైపోయామా మేము, అంత చెడిపోయామా అన్న? కాదు 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 కాదు. మీరు పెట్టే టార్చర్ కాదు, కానీ ఆ పత్యోనికి తట్టుకోలేము. అది చేయకూడదంటారు, ఇది చేయకూడదంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఆరాధన చేయాలంటారు. చూడండి, బయట వాళ్ళకి కలవరం, ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళంటే మీరే. చూడండి, సృష్టికర్త అయిన దేవునికి మనం అందరము కూడా ఆరాధించినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో మనం ఇంకా చూసినప్పుడు ఎంతో ఆనందించేవాడిగా ఉంటాడనమాట. చదవండి, 6వ వచనం కూడా చదవమ్మా. ఈయన అందరి కొరకు
అందరి కొరకు. అందుకే పౌలు గారు ఏమంటాడు, అపోస్తల కార్యములు 10:36 ఏమంటాడు? చదవద్దు, తీయొద్దు, తీయకుండా చెప్పాలా, ఏకకంఠంతో చెప్పాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఉన్నారు ఇక్కడ మీరు? అందరికీ దేవుడైనా, కొందరికి కాదు. కుల మత భేదాలు మనకుంటే కానీ దేవునికి అలాంటి లేవు. సైతాన్ గాడికి కూడా కుల మత భేదాలు లేవు. వాడికి కూడా ఒకటే మండలం. ఏంటిదా మండలం? ఎవరమ్మా అమ్మ, ఎవరన్నారు? మీరేనా? ఒకే మండలం వాడికి, ఆకాశమే వాడి మండలం. ఆడి గ్రూప్ చాలా మంచిదమ్మా, మీకు తెలీదు. ఒకళ్ళు కాలుకు పట్టుకుంటే ఒకడు నోటికి పట్టుకుంటాడు, ఒక గొంతుకు పట్టుకుంటే ఒకటి చేయి పట్టుకుంటాడు, ఒకటి చేయి పట్టుకుంటే ఒకడు కాలు పట్టుకుంటాడు, ఒక నరాలు పట్టుకుంటే ఒకడు ఎముకలు పట్టుకుంటాడు. అందరూ ఒకళ్ళొకే దూరుతారు వీళ్ళు. అంటే ఐక్యత వాళ్ళకుందా మనకుందా? చెప్పండి అన్న, ఎవరికుంది భూషణం అన్న? సాతానుకుందా మనకుందా? ఆడు గొప్పోడా, నువ్వు గొప్పోడా? నిన్ను కోరుకున్నాడు దేవుడు ఆడినా? చెప్పండి. అందుకని అక్కడ అంటున్నాడు, అందరి కొరకు ఏం చేశాడంట? అందరిలో నువ్వు ఉన్నావు కదా. ఆటోలు వెనక మళ్ళీ రాస్తుంటారు. ఏమని రాస్తారు? చెప్పమ్మా. ఏదో రాస్తారు, నాకు గుర్తులేదు, నేను ఆటో వాడిని. కానీ అందరూ నాకు అందట్లేదు, చెప్పాలి గట్టిగా. మంచిది. చూడండి, అందరిలో ఉండాలి, అందులో నేను ఉండాలి. ఏం చేస్తాం, టిఫిన్ చేయకుండా వచ్చారు కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నారు. మంచిదేలే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరిలో ఉండాలనుకుంటున్నాడా, లేక కొందరిలోనా? స్త్రీ పురుషుడు భేదం లేదు ఆయనకి. అందరిలో ఉండాలి, అందరితో ఉండాలి, అందరినీ రక్షించాలి. కనుకని ఆయన కోరిక ఎంత గొప్పది. చదవండి, చివరికి ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అది కూడా చదివి మనం ఆరాధన చేద్దాం. 4వ అధ్యాయము 24వ వచనం, 4:24. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు నీవే. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారంట. ప్రజలు ఏం చేస్తున్నారు? వ్యర్థమైంది ఆలోచిస్తున్నారంటే మైండ్లో వ్యర్థమైంది ఉందంట, వ్యర్థమైంది ఉంది. కనుక ఇక్కడ అంటున్నాడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నారు మన పితరులు. నాదా ఇంకేమంటున్నారు? నువ్వు ఆకాశమును భూమిని, ఈ భూమిని చూస్తున్నామంటే ఎవరి ద్వారా కలుగు చేయబడింది? ఈ ఆకాశాన్ని చూస్తున్నామంటే ఎవరి ద్వారా కలుగు చేయబడింది? ఈ చెట్లు ప్రకృతి అంతా చూస్తున్నామంటే ఎవరు దీని వ్యవస్థాపకులు కదా. అందుకే ఆదికాండంలో 1వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? చదవండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను. చూసారా? వాక్కు కనుకని వాక్కు అనేది దేవాది దేవుడు భూలోకంలో ఉన్న మన కొరకు పంపించకపోతే మనము ఆయన బిడలగా మార్చబడలేం.
కనుక మన పితరులు ఆరాధిస్తున్నారు. ఇక్కడ 4:24 అంటున్నారు. అపోస్తలుల కార్యం 4:24 చెప్తున్నారు, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు. కనుకని ఏమనుకుంటున్నారు అన్ని జనులు, లేకపోతే రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, దేవుడు అంటే ఇష్టపడిన వారు ఏమనుకుంటున్నారు? వారి దేవుడేడి. 115వ కీర్తన మనకు తెలుసు కదా, వారి దేవుడేడని. వారి దేవుడు అంటే ఎవరిని అంటున్నారు వీళ్ళు? మనల్ని. మనం పుస్తకం పట్టుకుని, పాటల పుస్తకం, బైబిల్ పట్టుకుని వస్తున్నాం. పుస్తకం ఎవరికి కనపడుతుంది? అది పుస్తకమే కాదా అనుకుంటున్నారు. దాని లోపల ఎంత జీవం ఉందో పాపం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే భౌతిక సంబంధంగా చూస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళకి ఆలోచన లేదు కనుక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దేవుడు ఏడిరా, వాళ్ళ దేవుడు ఏడి? మన దేవుడు చూడు, మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? యావత్తు ప్రపంచాన్ని నిర్మాణం చేసిన వాడు. ఆ యావత్తు ప్రపంచంలో మనము కూడా ఒక చిన్న పురుగులంటి వారము. ఇంత ప్రపంచాన్ని సృష్టించిన వ్యవస్థాపకుని ఆరాధించడానికి ఎన్ని గుండెలు కావాలా? గుండెలు కావాలా కదా? గుండెలు కాదమ్మా, గుండె ఉండాలా కరెక్ట్గా. ఇలాంటి దేవుని ఆరాధించే భాగ్యం మనకు దొరికినప్పుడు ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం. కనుకని ఆ దేవాది దేవుని యొక్క పిల్లలమైన మనం, సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన మాటలను బట్టి మనం ఆయన ఘనపరిస్తే ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉంటాడు. ఒక భక్తుడు అంటున్నాడు, ఒక్క మాట, కీర్తన గ్రంథం 109వ అధ్యాయము మొదటి మాట. ఆ ఒక్క మాట కూడా చదవండి. నా స్తుతికి కారణభూతుడు వగు దేవా. చాలా ఒక్క మాట చాలు. నా స్తుతికి నీవే కారణభూతుడు. నువ్వు ఆరాధిస్తే, నువ్వు ఘనపరిస్తే, నువ్వు ఆ దేవాది దేవుని హెచ్చిస్తే, ఈ ఆరాధనని పరలోకములున్న దేవుని దగ్గరికి ఆ దూత వచ్చిందని ఫస్టే చెప్పాను. ఆ దూత తీసుకుని తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట నీ ఆరాధన. ఆ ఆరాధన ఎంత విలువైంది. ఆరాధన దేవునికి, ప్రార్థన ఎవరికి? ప్రార్థన మన అవసరతల కొరకు, ఆరాధన ఏమో దేవునికి. కనుక కొంతమంది ఏం చేస్తూ ఉంటున్నారు? రేయింబొగులు ఏం చేస్తున్నారు? ప్రార్థనే చేస్తున్నారు. ఇచ్చే పనిలో నుండి ప్రభా, మేము తీసుకునే పనిలోనే ఉంటామయ్యా. విరామం లేకుండా ఇస్తానే ఉండు, మేము కూడా ఇసుకు లేకుండా సర్దుకుంటూనే ఉంటాం కదా. ఎంత సంపాదించినా ఈ లోకములో ఇంత కూడా చింతగింజ అంత కూడా పట్టుకుపోలేం. ఒకవేళ ఆ అవకాశం అన్నా ఇస్తే ఏం చేస్తాం? చింతగింజ అన్న ప్రభా నా బరువు అంతా తీసుకెళ్ళాలగా కుదన్నా అని అడగం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా స్తుతికి నేను స్తుతిస్తే నా తండ్రి ఏమవుతాడు? నేను ఆరాధిస్తే నా తండ్రి ఏమవుతాడు? సంతోషిస్తాడు. ఆ ఫీలింగ్తో మనం ఆరాధించాలి. ఆ ఆలోచనతో మనం ఆరాధిస్తే దేవునికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మనం ఆరాధన చేసుకుందాం. రండి, లేచి నిలబడి ఒక వచ్చిన పాట పాడదాం అంటున్నారు. 154. ఇంకో నెంబర్ ఉందా? 658 ఉంది.